కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయినిగా మారిందన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. రాష్ట్రాన్ని కరువు నుంచి కాపాడే మేడిగడ్డపై దృష్టి పెట్టాలని కోరారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేకని కేసీఆర్ కాళేశ్వరం వద్ద నిర్మాణం చేపట్టారని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టును విజయవంతంగా నిర్మించి నీటిని రైతాంగానికి అందుబాటులో తీసుకువచ్చారన్న ఆయన మేడిగడ్డ వద్ద 2 పిల్లలు కుంగితేనే కేసీఆర్ను దోషిగా చూపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేపట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయాలని సూచించారు జీవన్ రెడ్డి. రేపు ఎల్లిన్నో ప్రభావంతో ఏదైతుందో మరి కరువు వచ్చే ప్రమాదం పొంచి ఉంది అని చెప్పని ఏదైతే హెచ్చరికలు మనం గమనిస్తున్నామో దాన్ని ఏ విధంగా కనబడకుండా చూడటానికి కొరకు నేనేదో చేసినా ఇవాళ రేపు ఎల్లినో ప్రభావం గట్ట తెలంగాణ రాష్ట్రంపై చూపినట్టయితే కరువు పరిస్థితులు ఏర్పడ్డట్టయితే దానికి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి. ఎందుకంటే మనం తీసుకునే ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉంటే మనకు ఆ పరిస్థితి రాకపోతుండే. మళ్ళీ నిజంగానే మేడిగడ్డను పునర్నిర్మాణం చేసుకొని ఉన్నట్టయితే రేపు ఎల్లినో లాంటి కరువు పరిస్థితి ఎదురైనా కానీ తట్టుకోవటానికి కొరకే ఈ మేడిగడ్డ. ఆనాడు కేసీఆర్ గారు దూరదృష్టితో ఏదైతుందో ఎన్నడైనా కరువు పరిస్థితులు ఏర్పడ్డా, అడ్వర్స్ సీజనల్ కండిషన్స్ ఏర్పడ్డా తట్టుకొని నిలబడటానికి యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఏదైతుందో సాగునీరు త్రాగునీటి అవసరాలు తీర్చడానికి ఎస్ఆర్ఎస్పి కూడా రివర్స్ పంపింగ్. వికారాబాద్ జిల్లా పరిగిలో పెట్రోల్ కష్టాలు నానాటికి పెరుగుతున్నాయి. పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు 4వ రోజు కూడా అష్టకష్టాలు పడ్డారు. బంకుల ముందు కిలోమీటర్ల మేర వాహనదారులు బారులు తీరారు. స్టాక్ ఉన్నప్పటికీ కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని కొందరు సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఈ మేరకు తనిఖీలు చేస్తున్న బంక్ యాజమాన్యాలకు సహకరిస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ అభివృద్ధికి బండి సంజయ్ ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు. పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను కాంగ్రెస్ నాయకులతో కలిసి చైర్మన్ పుల్కం రాజు సందర్శించారు. బీజేపీ నాయకులు స్థాయికి మించి మాట్లాడుతున్నారన్న ఆయన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించబోమన్నారు. పార్టీ మారే నాయకులు ఆది శ్రీనివాస్పై నిరాధారమైన ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని గట్టిగా హెచ్చరించారు పుల్కం రాజు. ఈ 10 సంవత్సరాల్లో కాని పని సీనన్న ఆధ్వర్యంలో జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అయింది. ఇప్పుడు ఎవరో వచ్చి ఏమో మాటలు అంటున్నారు. ఇప్పుడు వట్టిగా మా కడుపు కొట్టి మా గూడు ఎడగొట్టకండి. దయచేసి సీనన్న చేసే పనిని చేయనియండి. మీరు మధ్యలో వచ్చి మమ్మల్ని ఇది చేయకుండా డబ్బులు తీసుకుంటున్నారని బదనాం చేస్తున్నారు. ఆయన ఎప్పుడు మమ్మల్ని అడగలేదు, ఎవరు అడగలేదు మమ్మల్ని, మేము ఇయ్యలేదు. వట్టిగా వాళ్ళను బదనాం చేయకూరు పార్టీని. మాకు దయచేసి ఇల్లు మీద కడుపు మీద పొట్ట కొట్టకుండ్రి. మాకు సారు ఏ పైసలు అడగలేడు, ఏది అడగలేడు. ఉట్టిగా పుకరాలు లేపుతున్నారు. ఇది కానీ దయచేసి పుకరాలు లేపకుండ్రి. మేము లేని వాళ్ళము, మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. అందరు ఇక్కడ లేని వాళ్ళే ఉన్నారు. కానీ డబుల్ బెడ్రూమ్కి పైసలు తీసుకొని ఇల్లు కట్టిస్తున్నది పద్ధతి కాదు. చెప్పేటోళ్ళు ఘోరంగా చెప్తున్నారు. ఎందుకంటే సారు చేస్తున్నారు ఆదిశ్రీనివాస్ సారు, కానీ ఎందుకంటే సార్ మేము ఇంకొక నింద మోపుతున్నారు. దయచేసి ఇటువంటి నిందలు మోపకుండ్రి. మాకు డబ్బులు తీసుకోలేదు, మా కడుపు కొట్టకుండ్రి. నిన్నటి రోజున వేములవాడ పట్టణంలో బస్ డిపో దగ్గర నిర్వహిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు సందర్శించి చిన్న నాయకులు మరి హోదాని మర్చిపోయి మరి ఒక నాయకుడిని విమర్శిస్తే పెద్ద స్థాయి అనుకునే చిన్న నాయకులు విమర్శిస్తే కాదు బిడ్డ,
అభివృద్ధి చేసి ప్రజల మన్నను పొందాలి. ప్రజల్లో యొక్క చైతన్యం తీసుకొచ్చినప్పుడే ప్రజలకు మీరు మొక్కు ఉంటారు ప్రజా నాయకులు తప్ప. కానీ మా నాయకుడిని మీ నోటికి వచ్చేట్టు మాట్లాడితే మీ నోళ్ళు రాబోయే రోజుల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారు మేయడానికి. మరి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు గారు గడిచిన రెండు సంవత్సరం 3 నెలల కాలంలో అనేక అభివృద్ధి పనులు. నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ హరిత. ఫేక్ సీడ్స్ అమ్మినా కొనుగోలు చేపట్టిన చట్టరీత్యా యాక్షన్ తీసుకుంటామన్నారు. హెచ్టీ కాటన్ సీడ్స్ నిషేధిత జాబితాలో ఉందన్న కలెక్టర్ నిషేధిత నకిలీ విత్తనాల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. బిల్ లేకుండా ఎలాంటి విత్తనాలు, ఫర్టిలైజర్స్ వస్తువులు కొనకూడదని అన్నదాతలకు సూచించారు జిల్లా కలెక్టర్ హరిత. సర్వే ఏదైతే డేట్స్ మనకి అనౌన్స్ చేయబడ్డాయి, ప్రీ సర్వే ఆపరేషన్స్ అనేవి కూడా ఇప్పుడు స్టార్ట్ అయినాయి. అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది జరుగుతుంది. బేసిక్గా ఈ సర్వే ఏంటి అనేది మీ అందరికీ కొంచెం అవగాహన ఉంది. సో అయినా కూడా బ్రీఫ్గా చెప్పాలి అంటే 2 దశలలో ఇది జరగబోతుంది. ఇప్పుడు మేలో ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన డేట్స్ ఉన్నాయో దట్ ఈస్ ఫ్రమ్ May 11th టు జూన్ ఎప్పటిదాకా జూన్ 9th. సో ఈ 4 weeks విండోలో ఈ జరిగే సెన్సస్ ఇది జనాభా గణన కాదు. ఇప్పుడు జరిగేది హౌస్ లిస్టింగ్, అంటే ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అనేది ఫస్ట్. సో వి కాల్ ఇట్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్. ఇప్పుడు జరిగేదంతా కూడా హౌస్ లిస్టింగ్ ఆపరేషన్. సో సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారంలో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు విచారించారు. కడప జిల్లా వెంపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన్ని 2 గంటల పాటు క్వశ్చన్ చేశారు. టీడీపీ మండల కన్వీనర్ రామముని రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాను పోలీసుల ముందు హాజరైనట్లు విచారణకు అన్ని రకాలుగా సహకరించానని తెలిపారు అంబటి రాంబాబు. ఆయన ప్రజలు అంతా లోకేష్ గారు చూసుకుంటున్నారు. ఎందుకంటే డీఫాక్టో సీఎంగా ఇలాంటి అకృత్యాలన్నీ లోకేష్ గారి నాయకత్వంలోనే జరపాలని నిర్ణయించుకున్నట్టుగా ఉన్నారు. ఇది ధర్మమేనా? కాకి దుస్తులు వేసుకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్, డిఎస్పీ, అదేవిధంగా ఎస్పీలు, సిఐల్ని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు మా ప్రభుత్వంలోనూ పనిచేయాలి, వాళ్ళ ప్రభుత్వంలోనూ పనిచేయాలి. మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టుకోమని కూడా మనం ఇకనైనా జాగ్రత్తగా ప్రవర్తించాలి. అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి 36 కేసులు పెట్టారు నా మీద. మళ్ళీ 2 కేసులు ఇక్కడ. మళ్ళీ పులివెందులు వచ్చాను, తిరుగుతాను, ధైర్యంగా పోరాడతాము. చంద్రబాబు నాయుడు ఆయన ప్రజలు అంతా లోకేష్ గారు చూసుకుంటున్నారు. ఎందుకంటే డీఫాక్టో సీఎంగా ఇలాంటి అకృత్యాలన్నీ లోకేష్ గారి నాయకత్వంలోనే జరపాలని నిర్ణయించుకున్నట్టుగా ఉన్నారు. ఇది ధర్మమేనా? కాకి దుస్తులు వేసుకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్, డిఎస్పీ, అదేవిధంగా ఎస్పీలు, సిఐల్ని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు మా ప్రభుత్వంలోనూ పనిచేయాలి, వాళ్ళ ప్రభుత్వంలోనూ పనిచేయాలి. మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టుకోమని కూడా మనం ఇకనైనా జాగ్రత్తగా ప్రవర్తించాలి. అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి 36 కేసులు పెట్టారు నా మీద. మళ్ళీ 2 కేసులు ఇక్కడ. మళ్ళీ పులివెందులు వచ్చాను, తిరుగుతాను, ధైర్యంగా పోరాడతాము. దేన్ని లెక్క చేయం రాసుకోండి. నేను అప్పుడు చెప్పా. ఏపీ రైతన్నల సంక్షేమానికి కూటమి సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. రైతాంగానికి లాభాలు తెచ్చి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం చెంగి స్కాన్పేటలో మునగ ఆకు ప్రాసెసింగ్ యూనిట్కు ఎంపీ కృష్ణదేవరాయలతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. 1,40,00,000 వ్యయంతో నిర్మిస్తున్న ఈ యూనిట్తో రైతులకు అన్ని రకాలుగా లాభాలుంటాయని పేర్కొన్నారు పుల్లారావు. జిల్లాలో నిర్మిస్తున్న మొదటి యూనిట్ సక్సెస్ అయితే రాష్ట్రంలో అన్ని మండలాల్లో నిర్మాణాలు చేస్తామని హామీ ఇచ్చారు ఆయన. 30 లక్షల రూపాయల లోన్ కూడా తీసుకునేటువంటి స్థాయికి ఎదిగారు. దేశానికే గర్వకారణమయ్యారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డ్వాక్రా మెప్మా. ఈరోజు ఎడ్లపాడు మండలంలో మా ఎంపీ గారు ఈ నియోజకవర్గానికి 3, ఇక్కడ సింగిస్కాన్పేట ఏమో మునగాకు ప్రాసెసింగ్ యూనిట్, కట్టుముడివారిపాలెం, బుక్కాపురం, చిలకలూరుపేట టౌన్, ఇవన్నిట్లో కూడా మండలానికి ఒకటి ముందు
రోల్ మోడల్గా తీసుకొని చేయటం జరుగుతూ ఉంది. ఈ తర్వాత ఇది కనుక సక్సెస్ అయిన తర్వాత అన్ని గ్రామాలకు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. దానికి మా ఆర్ఎం గారు ముందున్నారు. సక్సెస్ రేషియో ఉంటే గ్రామానికి కూడా ఒక యూనిట్ ఇచ్చే అవకాశం ఉంది. దీనికి ముఖ్యంగా ఏంటంటే మునక్కాయలు అమ్ముకోవచ్చు, ఆరోగ్యానికి మంచిది. మునగాకు ప్రాసెసింగ్లో ₹1,00,000 అదనంగా రైతుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ₹1,50,000 ఖర్చు అవుతుంది. ₹1,17,000 సబ్సిడీ ఉంది. రామ్జీ మా ఎంపీ గారు కేంద్రంతో మాట్లాడి ఒప్పించడం జరిగింది. ఎకరాకు 2 సంవత్సరాల మీద ₹1,17,000 సబ్సిడీ ఉంది. దాని మీదట ఏమవుతుంది, సబ్సిడీ ఉపయోగించుకొని పెట్టిన పెట్టుబడి పోతే ఎకరాకు ₹1,00,000 పైన ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టినందువలన మునక్కాయలే అమ్ముకుంటున్నారు ఇప్పటి వరకు. మునగాకు ప్రాసెసింగ్ వస్తే రైతుకు ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది రైతుకు ఒక రకంగా ప్రోత్సాహం, రైతు ఆదాయాన్ని పెంచడానికి డ్వాక్రా గ్రూప్. వైసీపీ నేత పూడి శ్రీహరికి చిత్తూరు జిల్లా కుప్పంలో ఊరట లభించింది. ఈ మేరకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై పోస్టులు పెట్టించారని ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని బెంగళూరులో బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం ఆయనకు జడ్జి బెయిల్ మంజూరు చేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నాసీర్ అహ్మద్ ఫిర్యాదు మేరకు శ్రీహరి అరెస్ట్ చేసి ఆయనపై 196, 352, 353 BNS 67 ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. గుంటూరులో మళ్ళీ సేమ్ ఇక్కడ ఏదైతే కుప్పంలో రిజిస్టర్ చేశారో క్రైమ్ దాని కంటెంట్స్ని బేస్ చేసుకొని సేమ్ గుంటూరులో మళ్ళీ సేమ్ ఇక్కడ ఏదైతే కుప్పంలో రిజిస్టర్ చేశారో క్రైమ్ దాని కంటెంట్స్ని బేస్ చేసుకొని సేమ్ అనదర్ 2 క్రైమ్స్ రిజిస్టర్ చేశారని ఈరోజు కోర్టులో వాళ్ళు తెలియపరచడం జరిగింది. మా విషయంగా కూడా ఇక్కడ కోర్టు వారు ఆయన రిమాండ్ని స్వీకరిస్తూ మళ్ళీ దానిపైన మెరిట్స్ పైన దాన్ని ఆర్డర్ ఇస్తూ ఆయనకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఆయన షూటింగ్ కూడా ఈరోజు సబ్మిట్ చేసుకుంటూ కండిషన్. అల్లూరు జిల్లా అరకులోయలో పారిశుద్ధ కార్మికులు సమ్మె 3వ రోజుకు చేరింది. వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు విధులు బహిష్కరించారు. తమకు రావాల్సిన పూర్తి బకాయిలు చెల్లించే వరకు విధులకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. కార్మికులు విధులు చేపట్టకపోవడంతో పట్టణం చెత్తతో నిండిపోయింది. పెరిగిన ధరలకు అనుగుణంగా మేము జీతాలు లేకపోతే మేము ఏ రకంగా బతకాలని చెప్పేసి అనేక సందర్భాల్లో రాతపూర్వకంగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తప్పని పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడతారని తెలిసి కూడా ఈరోజు వాళ్ళు సమ్మె చేయడం అనేది జరిగింది. ఈ సమ్మెకి సంపూర్ణ మద్దతు సిఐటియు అల్లూరు సీతారామరాజు సిఐటియు తెలియజేస్తూ ఉంది. ఈరోజు వాళ్ళు పారిశుద్ధ కార్మికులు, కనీసం అధికారులు మానవత్వం కూడా లేకుండా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. 32 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా ఏర్పడిన తర్వాత అరకు వ్యాలీ కూడా పర్యాటక ప్రాంతం కావడం ఒక భాగం అయితే, రెండవ భాగం ఏంటంటే విపరీతమైనటువంటి జనాభా పెరుగుతుంది, ఇల్లులు పెరుగుతున్నాయి, మెయింటెనెన్స్ పెరుగుతుంది. దీనికి అనుగుణంగా అదే సిబ్బందితో పనులు చేయిస్తున్నారు, గుడిసాగి చేయిస్తున్నారు. ఉదయం నుంచి 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక రోడ్డే తుడవడం సరిపోతుంది. సిబ్బందిని పెంచండి, మీ పని భారం పెరిగిపోతుంది, సేఫ్టీ మెటీరియల్స్ ఇవ్వండి అని చెప్పేసి అన్న. అరకులో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రోడ్లన్నీ చెత్తతో నిండడంతో భక్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు రోడ్లకు ఇరువైపులా వందలాది దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆ షాపుల నుంచి వచ్చిన వేస్టేజీ పేరుకుపోవడంతో పరిస్థితి విషమిస్తోందని, దీనికి తోడు అకాల వర్షాలతో చెత్త కుళ్ళిపోవడంతో దుర్గంధం మరింత పెరిగింది. మార్బుల్ గ్రానైట్ ముఠా వర్కర్స్ మేస్త్రులమండి, కళాశ మేస్త్రులమే. ఏప్రిల్ 30తోనే కళాశ కూల్ రేట్లో అగ్రిమెంట్ అయిపోయింది. మేము 1వ తేదీ 4వ నెలని యజమానులకి అగ్రిమెంట్ చేయాలని, కొత్త రేట్లు పెంచాలని పేపర్లో ఇచ్చాము. అయినా చేయలేదు. మళ్ళీ 16వ తేదీని కూడా 2వ పేపర్లో మేము చేయాలని ఇచ్చాము. 35% చేయాలని అగ్రిమెంటు.
అలాగా ఒకటో తేదీ నుంచి కొత్త రేట్ల అగ్రిమెంట్ 35% ఎవరు ఏ ఓనర్లు చేస్తారో వాళ్ళ దగ్గర పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. తర్వాత నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరెంట్ ఛార్జీలను విపరీత రేట్లతో ఇళ్ళద్దెలు కానీ కుటుంబాలు పెంచుకోలేక నానా ఇబ్బందులు కలసలు పడుతున్నారండి. యజమానులు మాత్రము రేట్లు పెంచకుండా కాలయాపన చేస్తున్నారు. తక్షణమే రేపు 1వ తేదీ నుంచి కొత్త రేట్ల అగ్రిమెంట్ చేయాలని, అందరికీ 2 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ చేయాలని, తక్షణమే చేయాలని కోరుతున్నామండి. విశాఖ జిల్లా ముఠా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. గ్రానైట్ మార్బుల్ కార్మికుల కూలి రేట్లు పెంచాలని దాదాపు నెల రోజులు బట్టి షావుకారుల చుట్టూ తిరుగుతున్నాం. షావుకారులు పిలిచి కాలయాపన అనేది చేయడం అనేది జరుగుతుంది. మేము 75 మంది ఉన్నాము. అందుకనే 75 మంది 75 రకాలుగా మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళే షావుకారులు చెప్పడం అనేది జరుగుతుంది. ఇది మెట్రోపాలిటన్ సిటీ. రోజుకి 200 ఇస్తే 200 వస్తే ఎలా బతకాలి అనేది షావుకారులు అడుగుతున్నాం. అలాగే గవర్నమెంట్ని కూడా అడుగుతున్నాం కూడా. మెట్రోపాలిటన్ సిటీలో అద్దెలు ఎంత ఉంటాయి, రేట్లు ఎంత ఉంటాయి? కనీసం టీ తాగుదామన్నా 15 రూపాయలు, 2 ఇడ్లీ తినాలన్నా 40 రూపాయలు. కనీసం ఆయిల్ మంచి నూనె ధర పెరిగింది. ఒక డబ్బా కొనాలంటే 2750. ఒక లీటర్ ప్యాకెట్ మీద 20 రూపాయలు పెరిగింది అదనంగానే. ఒక కేజీ ప్యాకెట్ కొంటే 20 రూపాయలు అదనంగా పెరిగింది. అంటే మా కూల్ రేట్లు పెరగడానికి మేము మాట్లాడితే కనీసం కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఈరోజు యజమానులు ఉన్నారు. అత్యంత దుర్మార్గంగా ఉన్నారు. ఈరోజు బియ్యం కానీ గ్రానైట్ మార్బుల్ కార్మికుల జీతాలు దయనీయంగా మారాయని విశాఖ జిల్లా గ్రానైట్ మార్బుల్ కూలీ అధ్యక్షుడు సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు దినసరి వేతనం 200 ఇస్తున్నారని, విశాఖ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో ఈ వేతనం ఎటూ సరిపోదన్నారు. గ్రానైట్ యాజమాన్య నిర్లక్ష్య ధోరణి వల్ల కార్మికులు, పిల్లల స్కూల్ ఫీజులు, నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తక్షణమే కూలీ రేట్లు 35% పెంచాలని డిమాండ్ చేశారు సుబ్బారావు. సంగారెడ్డి జిల్లా ఐస్నాపూర్ మున్సిపాలిటీలో అవినీతి దుమారం రేగుతోంది. మున్సిపల్ అధికారులపై ఆరోపణలు నానాటికి తీవ్రమవుతున్నాయి. తాజాగా అధికారుల పనితీరుపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర విమర్శలు గుప్పించారు. పలు విభాగాల వ్యవహారాల్లో పారదర్శకత లేదని ఆరోపించిన కౌన్సిలర్లు ఉచితంగా అందాల్సిన తాగునీటిని అమ్ముతున్నారని మండిపడ్డారు. ఏదైనా కాంట్రాక్ట్ వర్క్ నడుస్తున్నప్పుడు దాని టైం షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ పర్ఫెక్ట్గా అప్లై కావట్లేదు. కాకపోవడానికి రీజన్ ఏంటి? వీళ్ళు ఏమైనా వాళ్ళతో ఆలోచి పడిపోయి ఏమైనా చేస్తున్నారా లేదా ఇంకేమైనా? ఇంకొకటి, గతంలో గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు ఇచ్చిన కన్స్ట్రక్షన్స్ అవే పర్మిషన్తో నడుస్తున్నాయి ఇప్పటివరకు. మళ్ళీ అటువంటి యాక్షన్ తీసుకొని నోటీసులు జనరేట్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు దానిపైన ఎలాంటి రెస్పాన్స్ లేదు. వాటి ఎందుకు అట్లా చూస్తున్నట్టు ఎందుకు వదిలిపెడుతున్నారు? వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏం నడుస్తున్నారు అనే విషయం రెవెన్యూ పెంచడం కోసమని మేము అడుగుతున్నాము. మళ్ళీ వాళ్ళు ఎందుకు దీన్ని సీరియస్ తీసుకోవట్లేదు అనేది మేము మీ ద్వారా వాళ్ళకి తెలియాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇంకోటి, మున్సిపల్ కాకముందు గ్రామ పంచాయతీ వ్యవస్థ నుంచి మున్సిపల్ వ్యవస్థ మారినప్పుడు కొన్ని అవకతవకలు జరిగాయని మా ఉద్దేశం. అవి దానికి క్లియర్గా కావాలి. దాని గురించి తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ మండలం శివలింగాపురం పరిధిలోని పంట పొలాల్లో ఘర్షణ చోటు చేసుకుంది. పొలం వివాదాల నేపథ్యంలో పారవోలు హరిజనవాడకు చెందిన వెంకట సుబ్బయ్య అనే వ్యక్తిపై ప్రత్యర్థులు కర్రలతో దాడికి దిగబడ్డారు. శివగిరికి చెందిన కొందరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ప్రత్యర్థుల దాడిలో వెంకట సుబ్బయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితుడు వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు అరుదైన ఆపరేషన్ నిర్వహించి రికార్డు సృష్టించారు. 10 కిలోల బరువున్న శిశువుకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. గ్లైకోజన్ స్టోరేజ్ డిజీజ్తో బాధపడుతున్న 18 నెలల శిశువుకు లివర్ మార్పిడి విజయవంతంగా నిర్వహించారు. తండ్రి లివర్ నుంచి కొంత భాగాన్ని సేకరించి చిన్నారికి అమర్చారు. సర్జరీని వైద్య బృందం 14 గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్స చేశారు.
బాలుడికి ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తిగా ఉచితంగా చికిత్స అందించడం, సర్జరీ సక్సెస్ కావడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సర్జరీ చేసిన ఉస్మానియా డాక్టర్ల బృందాన్ని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అభినందనలు తెలిపారు. అలాగే శస్త్రచికిత్స అనంతరం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని ఉస్మానియా వైద్యులు తెలిపారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కళ్యాణోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ప్రభుత్వం తరపున భూనీలా సమేత లక్ష్మీ నరసింహస్వామి వారికి ఈవో రమాదేవితో కలిసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కళ్యాణం తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. పనిచేసేటువంటి అవకాశంలో పూర్వజన సుకృతంగా భావిస్తాను. ఇప్పటికీ నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఆ రోజు రావడం, ఇప్పుడు కూడా వేముల రాజన్న ఆలయం సుమారు 150 కోట్లతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చొరవతో సహకారంతో జిల్లా మంత్రులు దేవాదాయ శాఖ మంత్రుల సహకారంతో జిల్లాకు సంబంధించినటువంటి అధికారుల సహకారంతో దేవాలయం సంబంధించిన అధికారులందరూ కూడా ప్రత్యేక శ్రద్ధతో దేవాలయాన్ని కూడా అన్ని రంగాలు అభివృద్ధి చేసేటువంటి అవకాశం రావడం, ఇది కూడా ఒక పూర్వజన సుకృతంగా భావిస్తూ ఉన్నాను. ఈరోజు నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం జయంతి సందర్భంగా అంగరంగ వైభవంగా ఇప్పుడే బ్రాహ్మణోత్తములు చెప్పినట్టు వేద పండితులు చెప్పిన ప్రకారం ఇది వాళ్ళ లోకల్ న్యూస్. కీప్ వాచింగ్ స్వతంత్ర.